మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. యెహోవా మందసం 7 నెలలుగా ఫిలిష్తీయుల దేశంలో ఉంది. అయితే దేవుని యొక్క హస్తం వారి మీద బలముగా ఉన్నందున తట్టుకోలేని ఈ ఫిలిష్తీయుల యాజకులను మంత్రగాళ్ళను పిలిచి, అదే బైబిల్లో శకునము చూచువారు అని రాయబడింది, వారిని పిలిచి ఈ మందసాన్ని ఏం చేద్దాం, ఎలా వెనక్కి పంపించేద్దాం అన్న ఒక ఆలోచనకు వచ్చారు. అయితే వారు ఫిలిష్తీయుల పెద్దలకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని మందసాన్ని యథావిధిగా మనం వెనక్కి పంపకూడదు. అయితే ఆ అపరాధ పరిహారార్థం అర్పణ మనం చెల్లించాలి. కనుక గడ్డల తెగులుతో దేవుడు మొత్తాడు గనక దానికి సాదృశ్యంగా బంగారు గడ్డలను అలాగే బంగారు పంది కొక్కులను మనం అర్పణగా చెల్లించి మనం పంపించాలి. ఒకవేళ దేవుని యొక్క హస్తము మన మీద నుంచి తొలగిపోనేమో అని ఒక ఆలోచన చేశారు. వీరు చేసినటువంటి ఆలోచన, అర్పిస్తున్నటువంటి అర్పణ అది బైబిల్ ఆధారితమైందే. ఎందుకంటే లేవియాకాండం 5వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం ధ్యానించగలిగితే, ఒకవేళ చూడగలిగితే, దీన్ని గిల్ట్ ఆఫరింగ్ కూడా అంటారు. అంటే ఒక వ్యక్తి తెలియకుండా, ఒక అంశం గురించి అవగాహన లేకుండా ఇది నేను చేస్తానని ఒట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అది కీడు లేదా చెడ్డదని తెలిసింది, వాడు అపరాధి అవుతాడు. ఒకడు తెలియక ముందు సాక్ష్యం చెబుతాడు, తాను చెప్పిన సాక్ష్యము అబద్ధమని తాను తెలుసుకుంటాడు, ఎవరితోనూ పురికొల్పబడి చెప్పాడు, తర్వాత వాడు అపరాధి అవుతాడు. చేసిన పొరపాటు తనకు తెలిసినప్పుడు మనిషి గిల్టీగా ఫీల్ అవుతాడు. దీని పరిహారం కొరకు దేవుడే నిర్ణయించినటువంటి అర్పణ ఇది. లేదా ఒక అపవిత్రమైనటువంటి వస్తువును ఒక వ్యక్తి ముట్టుకుంటాడు, అది తెలియదు, తర్వాత అది అపవిత్రమైనది నువ్వు ముట్టుకున్నావని ఇతనికి తెలిసింది, తను అపరాధి అవుతాడు. ఏ విధము చేతనైనా మన మనసాక్షి ఏ విషయంలో అయితే మన మీద నేరస్థాపన చేస్తుందో, అంటే ఈ అంశాన్ని మన ఆత్మీయ జీవితానికి ఎలాగ మనం ఆపాదించుకోగలుగుతామంటే, యోహాను భక్తుడు చాలా స్పష్టంగా తన మొదటి పత్రికలో, సువార్త కాదు, యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మీరు గమనించండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదుము అంటున్నాడు. ఇది దేవునితో చేసుకునేటువంటి సమ్మతి కాదు, దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోవటం. పౌలు అంటాడు కదా, ఎవరో వచ్చి నన్ను విమర్శించ అవసరం లేదు, నన్ను నేనే విమర్శించుకోను. అంటే దీని అర్థం ఏంటంటే, తప్పు ఏది నేను కొనసాగించను, నాలో తప్పు ఏది కనబడితే వెంటనే వేరెవరికో అవకాశం ఇవ్వకుండా నేను వెంటనే వాడిని తీసివేసుకునే మనసును కలిగి ఉన్నాను. కొంతమంది గమనించండి, తమను తాము దూషించుకుంటూ ఉంటారు, తమను తాము తిట్టుకుంటూ ఉంటారు, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. బహిరంగంగా తప్పిదాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మన లోపల దేవుడు పెట్టినటువంటి ఒక మంచి మనసాక్షి ఉంది, అది మన మీద నేరస్థాపన చేస్తుంది. మనం బయటికి అబద్ధములాడి బొంకి దాన్ని కప్పిపెట్టినా, నువ్వు అబద్ధికుడవని నీ అంతరాత్మ నీ మీద, నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. అది ఒక గిల్టీనెస్. అది తొలగిపోయేంత వరకు వాడు సంతోషంగా ఉండలేడు. ఈ విషయమే హెబ్రీ గ్రంథకర్త కూడా మాట్లాడుతూ 10వ అధ్యాయంలో 22వ వచనం అంటాడు, మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. ఇక్కడ నేను మీ విజ్ఞతకు ఒక మాట తీసుకొస్తాను. అదేంటంటే, వాత వేయబడిన మనసాక్షి. ఈ అంశం గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని మనము హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అతని శరీరము ట్రీట్మెంట్కి స్పందిస్తున్నంత వరకు డాక్టర్లు ప్రయత్నం చేయగలుగుతారు. ఒకానొక స్టేజ్లో ట్రీట్మెంట్కు ఆ బాడీ స్పందించదు. అప్పుడు డాక్టర్స్ చెబుతారు, మేము ఇస్తున్న ట్రీట్మెంట్ బాడీ తీసుకోవడం లేదు, స్పందించడం లేదు, కనుక మేము మీకు ఏమీ చేయలేము. అలాగే దేవుని యొక్క వాక్యము
దేవుడిచ్చే కౌన్సిల్ లేదా దైవజనుడు చేసే హెచ్చరిక తీసుకొనని ఒక స్థితినే వాతవేయబడిన మనసాక్షి అంటారు. అటు వారిని ఎవరు గుణపరచలేరు. ప్రాణాత్మ దేహములకు కల్మషం కలిగితే మనసాక్షి గద్దించినప్పుడు లోబడాలి. మనసాక్షి కూడా వాత వేయబడితే ఎవరు వారిని మారుస్తారు? ఇక ఈ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 7 నుండి 12 వచనాలు మీరు గమనిస్తే అలా మాట్లాడి అర్పణము సిద్ధపరిచి ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేసి ఎప్పుడు కాడిమోయని ఆ ఆవులను ఆ బండి కట్టి మందసాన్ని బండి మీద పెట్టి వీరు సిద్ధపరిచిన అర్పణం కూడా బండి మీద పెట్టి వీరు ఆలోచిస్తున్నారు, ఇదిగో ఎవరు ఈ బండిని తోలనక్కర్లేదు, మనం వాటిని విడిచిపెట్టినప్పుడు చక్కగా రాజమార్గములో బెస్సెమెస్సు మార్గములో ఇవి వెళ్ళిపోయి అనుకోండి, ఆ దేవుడి మనకి కీడు తెచ్చాడని మనం నిర్ధారణకు వద్దాం. అలా ఆలోచించి వారు సిద్ధపరిచి ఆ బండిని విడిచిపెట్టారు. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయేది. అయితే దేవుని మందసం రావడాన్ని గమనించినటువంటి ఈ బెత్షెమెషు ప్రజలు మిక్కిలి సంతోషపడ్డారు. ఈ వెళ్ళినటువంటి ఆ ఎడ్ల బండి బెత్షెమెషులో యెహోషువ యొక్క పొలము దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఓ పెద్ద రాతి దగ్గర నిలబడింది. వారు బండి కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించి మందసాన్ని బట్టి సంతోషించారు. అయితే ఈ బెత్షెమెషు వారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, యెహోవా మందసంలో ఏముందన్న ఒక ఆశ కలిగి మందసాన్ని తెరిచి చూడగా దేవుడు వారిని 70,070 మందిని మొత్తెను అని రాయబడింది. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, మీరు మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించాలి, కానీ మందసానికి మీకు చాలా మధ్య దూరం ఉన్నట్టుగా చూడాలి, మందసానికి మీరు సమీపంగా వెళ్ళకూడదు అంటున్నాడు. కనీసం మందసానికి సమీపంగా వెళ్ళకూడదని యెహోషువ హెచ్చరిక చేస్తున్నాడు. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఉజ్జా ఆ మందసం ఎక్కడ పడిపోతుందో అని ఉజ్జా చేయి చెబితే అక్కడికక్కడే ఉజ్జా మరణించాడు కదా. వీరు ఏకంగా దేవుని భయం లేకుండా మందసాన్ని తెరిచి చూశారు. కొన్ని సందర్భాల్లో అతి భక్తి అనలేం, కానీ అతి ఉత్సాహం అనేది చాలా ప్రమాదకరమైంది. ఆధ్యాత్మికమైన అతిశయం కూడా మనిషికి రాకూడదు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనకు ఒక రాజు కనపడతాడు. ఆయన పేరు ఉజ్జియా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆశ్రయించిన వాడు. దేవుడు ఎంతగానో అతన్ని దీవించాడు. అయితే అతడు బాగా స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయాడని 16వ వచనంలో మనం చూస్తాం. అతడు చేసిన తప్పిదం ఏంటి? యాజకులు మాత్రమే చేయాల్సినటువంటి పనిని తాను దేవుని మందిరంలో ప్రవేశించి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేసేదానికి సిద్ధపడ్డాడు. అక్కడ యాజకులు అంటున్నారు, నీవు యెహోవా మీదనే ద్రోహం చేస్తున్నావు, బయటికి వెళ్ళిపో అని గద్దించారు. వారి మీద కోపగించుకున్నాడు. అయితే వెంటనే దేవుడు మొత్తగా అతడు కుష్టువాడైనట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ నియమింపబడిన పని చేయకపోవడం ఎలాగో పాపమో, మనకు నియమింపబడని పని చేయడం కూడా అంతే పాపం. ఈ బెత్షెమెషు వారి సంతోషము ఎంతో కాలం కొనసాగలేదు. వారు చేసిన పొరపాటును బట్టి అంత గొప్పగా ఆ శిక్ష అనుభవించినప్పుడు వారు అంటున్నారు 20వ వచనంలో, అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతల్ని పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి ఈ దాపునకు దాన్ని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. ఈ విధంగా దేవుని మందసం తిరిగి ఇజ్రాయెల్ మధ్యకి తీసుకురాబడింది. ఏ విషయంలో మన యందు దోషారోపణ కలుగుతుందో హృదయంలో, ఆ విషయంలో దేవుని ఎదుట సమ్మతి కలిగినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకునే కృప దేవుడి మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.